ఎంత దూరమైనా వెళ్తాం. నిరాహార దీక్ష కూడా మేము కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాం. ఏఎన్ఎం కూడా నోరు మూసుకొని ఊరుకోదు. ఏఎన్ఎం దేనికి వర్క్ చేయాలండి? ప్రజల ఆరోగ్యానికి వర్క్ చేయాలి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వర్కులు మేము చేస్తాం. ఈ సమస్యల పరిష్కారం కాకపోతే గనక ఏఎన్ఎం దేనికి వర్క్ చేయాలండి? ప్రజల ఆరోగ్యానికి వర్క్ చేయాలి. కానీ మేమే చేస్తున్నామండి, యాపలకి వైద్యం చేస్తున్నాం. మేము ఏం చేస్తున్నాం? P4 సర్వే చేస్తున్నాం, సచివాలయానికి సంబంధించి సర్వే చేస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం. ఏఎన్ఎంకి పెన్షన్లకి ఏం సంబంధం అండి? ఇప్పుడు అదే డిమాండ్లు. ఏ సర్వేయర్లకి బయోమెట్రిక్ అనేది రద్దు చేశారు. భూమి మీద సర్వే చేసి సర్వేయర్లకే రద్దు చేశారు. పశువులకు వైద్యం చేస్తే పశువు డాక్టర్కి రద్దు చేశారు. మనుషులకి వైద్యం చేసి ఏఎన్ఎం ఏం తక్కువనండి? మాకు బయోమెట్రిక్ అనేది రద్దు చేయలేదు. అక్కడ మేము NCD సర్వే చేయాలి. మనిషికి ఒక ఆధార్కి OTP లింక్ అయినా మనిషికి మేము సర్వే చేయాలి. అదే సచివాలయంలో ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక్కొక్క క్లస్టర్ ఇచ్చి చేయమన్నారు. అదే సచివాలయంలో ఏఎన్ఎంకి ఊరందరికీ జనాభా సర్వే చేయమన్నారు. పైగా మా సర్వేలు కాకుండా సచివాలయంలో వరకు కూడా మాకు చెప్తున్నారు. అది మాకు తొలగించాలి. మాకు బయోమెట్రిక్లు తీయాలి. యూనిఫామ్ అలవెన్స్లు కావాలి. సచివాలయం వర్క్ మమ్మల్ని ఏదైనా పని చేయమంటే మీరు సచివాలయం ఏఎన్ఎం సచివాలయం వర్క్ చేయాలంటారు. యూనిఫామ్ అలవెన్స్ సచివాలయం ఎంప్లాయీస్ అందరికీ ఇచ్చి సచివాలయం ఏఎన్ఎంకి ఇవ్వలేదు. ఏమంటే హెల్త్ డిపార్ట్మెంట్ అడుగుకున్నాడు సార్. మేము హెల్త్ డిపార్ట్మెంట్ అయినప్పుడు మరి సచివాలయం ఉద్యోగం చేయాల్సిన అవసరం మాకేంటి? ఇవన్నీ కూడా మాకు పరిష్కరించాలని చెప్పేసి వచ్చాం. GNM గా మేమందరూ అంటే చదివాము, ట్రైనింగ్ అయ్యాము. ఇక్కడ అంటే ముందే చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నాము. ఇక్కడ సర్వీస్ లో ఉన్న వాళ్ళు కూడా GNM ట్రైనింగ్ తీసుకెళ్లారు. GNM మాకు ఎప్పుడు కరోనాలో సేవ చేసినందుకు మీకు ఉగాది కానుగా మీకు GNM ప్రమోషన్స్ ఇస్తామన్నాం. ఉగాది 4 ఉగాదిలు అయ్యాయి. రేపు వస్తే 5వ ఉగాది. ఒక్క ప్రమోషన్ మాట కాదు కదా, మా నోట్లో బెల్లం వేసి ఏగ చుట్టూ తిరుగుతున్నాయని చెప్తున్నారు. మాకు ప్రమోషన్స్ కావాలి. వ్యాక్సిన్ కిట్లు ఇక్కడ పెన్షన్స్ ఇమ్మంటారు, అక్కడ వ్యాక్సిన్ చేసి ఇమ్మంటారు. నార్మల్ డేస్ లో అయితే 9 గంటలకి ఏమన్నా వ్యాక్సిన్ తేకపోతే నువ్వు తేలేదు, నీకు షోకాస్ నోటీస్ ఇస్తామని అంటారు. అదే పెన్షన్ రోజు అయితే నువ్వు 10 గంటలకు పెన్షన్ వేసి పెన్షన్ ఇచ్చేసి వ్యాక్సిన్ కిట్ తెచ్చేసి అమ్మా అని అంటారు. మేము 10వ తరగతి చదువుకున్న మీకు ఏం తెలియదు అన్న వాళ్ళే మాకు ఎన్నో రకాలు 86 రకాల యాప్లు ఇచ్చి ఇంటింటికి తిప్పి మాకు ఒక పాలేరు చేసి మాకు ఒక ఆత్మగౌరవం అనేది లేకుండా చేస్తున్నారు. మేమైతే ఇప్పుడు మా ఆత్మగౌరవం కోసం పోరాటానికి వచ్చాము. గ్రామ వార్డు సచివాలయం రాష్ట్ర అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను. ప్రధాన డిమాండ్ ఏంటంటే 2 డిపార్ట్మెంట్లు చాలా నలిగిపోతున్నాం. ఎలా నలుగుతున్నామంటే అటు వాళ్ళు పని చెప్తారు, ఇటు వీళ్ళు పని చెప్తారు. 24 గంటల డ్యూటీ 8 గంటలు ఎవరికి సాధ్యం అవుతుంది? సాధ్యం కాదు కదా. మేము మనుషుల్లా గుర్తించాలా, మమ్మల్ని ఎంప్లాయీలాగా గుర్తించాలా. మాకు చాలా రకాల యాప్లు ఇచ్చారు. మేమేం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారా ఏంటి? ఇంటర్మీడియట్ మీద మా స్కిల్ మీద 18 నెలలు ట్రైనింగ్ అయ్యి వచ్చాము. ఆ ట్రైనింగ్కి సంబంధించింది ఓన్లీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వర్కులు మేము చేస్తాం. మిగతా వర్కులు మాకు సంబంధం లేదు. మాకేం చెప్పారు? మీ డిపార్ట్మెంట్ వారు మీకు చెప్పండి అన్నారు. పని ఒక దగ్గర, జీతం ఒక దగ్గర. జీతం తీసుకున్న వాళ్ళ దగ్గర భయపడాలి, జీతం లేని వాళ్ళు పని చెప్తే మేము చేయడానికి సిద్ధంగా. అంటే 2 పక్కల అడకత్తిలో పోక చెక్కలా నలిగిపోతున్నాం. మమ్మల్ని ఎంప్లాయీలే చూడట్లేదు. 24 గంటలు డ్యూటీ 8 గంటలు ఎలా సాధ్యమవుతుంది? అది సాధ్యం కాదు. చూస్తే మేము మహిళలకి మేము ఫీల్డ్ వర్క్లో ఉన్నాం. మాకు గుర్తింపు ఉండాలంటే యూనిఫామ్ ఎలిమెంట్స్ లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. మాకు ఈ ఉద్యమాలు కొత్త కాదు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ మేము చేసింది. ఎందుకంటే 2007 నుంచో మేము ఫైట్ చేసి ఉద్యోగాన్ని తెచ్చుకున్నాం. కానీ మాకున్న సమస్యలకి ఈరోజు మాకు అందరమే కలిసి ఉమ్మడిగా అంటే ఎంత దూరంకైనా వెళ్ళడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. 1/5 జీవో ఈరోజు ఏఎన్ఎంలు తీసుకెళ్ళి GNMగా ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళకి ఏమైనా తగిన పారితోషికం ఇచ్చి పోనీ GNM పోస్ట్ ఇచ్చారా? అది కూడా లేదు. అంటే చిందరవందరగా చేసి మమ్మల్ని విభజించి పాలించేటట్టు చేశారు. కానీ మాకు సరైన ఒక గైడెన్స్ మెయిన్ అండి. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మాకు పని చెప్పాలి, వాళ్ళ నుంచి శాలరీస్ మాకు కావాలి. ఆ పరిస్థితుల అమలైతే అయ్యింది. లేదనుకుంటే ఇదే పోరాటాన్ని కొనసాగిస్తాం. మా డిమాండ్స్ మెయిన్ యూనిఫామ్ అలవెన్స్. 2 డిపార్ట్మెంట్ మధ్యలో వర్క్ వద్దు, మాకు ఒకే వర్క్ కావాలి. యాపల పని ఒత్తిడిలో బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చే వాళ్ళు ఉన్నారు, యాక్సిడెంట్ అయితే వచ్చిన వాళ్ళు. వీటికి అన్నిటికీ గవర్నమెంటే బాధ్యత పడాలి ఏ రకంగా అయినా. ఎందుకంటే ప్రజా ఆరోగ్యాల గురించి మేము కాపాడవలసిన పరిస్థితి, మా ఆరోగ్యం బాగోట్లేదు. అందుకే గవర్నమెంట్ని ఇది చాలా చిన్నగా తీసుకోకండి. ఈ మహిళలకు సమస్య వచ్చింది కాబట్టి ఈ రోడ్డు మీదకి వచ్చాము. మాకేమైనా డిమాండ్స్ కానీ మాకు నెరవేరకపోతే
ఇప్పుడు ప్రమోషన్ ఛానల్లో ఉన్నాం, 5 years అయింది. ఏ డిపార్ట్మెంట్కి అయినా 5 సంవత్సరాలు అయ్యాక ప్రమోషన్స్ ఇవ్వాలి. ఆ ప్రమోషన్ ఛానల్ కూడా కల్పించాలి. ఇంత దౌర్భాగ్యం ఏంటండి? ఏదో చేస్తారు కళ్ళకంటున్నాక తప్ప మాకేమీ జరగలేదు. ఇది ప్రారంభం మాత్రమే. ఇక మీదటి ఎన్నో ఫైటింగ్లకైనా సిద్ధంగా ఉన్నాం, రోడ్ల మీదకి దిగడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఇంత జనాభా వచ్చారంటే ఆసామాసి వ్యవహారం కాదండి. అన్ని జిల్లాల నుంచి కోఆర్డినేట్ చేసుకున్నాము. ఇక మీదట ఏ దానికైనా సిద్ధంగా ఉన్నాము. ఈ ముఖంగా చెప్తున్నాను. నా పేరు ఏ మాధవి, గ్రామవార్డు సచివాలయం హెల్త్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. నమస్కారం. నేను యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ విలేజ్ అండ్ వార్డు హెల్త్ సెక్రటరీ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఆర్గనైజేషన్ సెక్రటరీ నేను. మేము ఈరోజు ఇంతమంది మీ పెద్ద ఎత్తులు ఇక్కడికి రావడానికి ముఖ్యంగా ఒకే ఒక కారణం అండి. మా జాబ్ చార్ట్లో అయినటువంటి మొదటి పాయింట్ అయినా మాతా శిశు సంరక్షణ ఏ విధంగా జరుగుతుందని ప్రభుత్వం వారు ఇప్పుడు అనుకుంటున్నారు. అసలు ఎందుకంటే మాకండి అనేక రకాలమైన యాప్లు ఇచ్చి, మాకు సంబంధం లేని యాప్లు ఇచ్చి మేము ఎలాగ ఇంటి పన్ను వసూలు చేస్తాము, మేము ఎలాగ శానిటేషన్ వర్కులు చేస్తాం, మేము ఏ విధంగా ఇల్లు కొలతలు మేము ఎందుకు చూస్తామండి? మాకు అవసరమైన పనులు మాకు చెప్తే మేము ఒక టీకా వేసి ఆ పిల్లడికి హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చి ఈ టీకా ఎందుకు వేస్తాము, మళ్ళీ ఎప్పుడు రావాలి, ఆ టీకా వల్ల ఏమీ ఉపయోగము, తల్లిపాల వల్ల ఏమి ఉపయోగాలు, ఇలాంటి ఎన్నో హెల్త్ ఎడ్యుకేషన్లు మా దగ్గర చాలా ఉన్నాయండి. అవన్నీ మేము విలేజ్లోని చదువురాని వాళ్ళకి అన్నీ చెప్పి అవేర్నెస్ ఇస్తున్న టైంలోని మమ్మల్ని తీసుకొచ్చి ఈ పంచాయతీకి సంబంధించిన పనులు అవనివ్వండి, రెవెన్యూకి సంబంధించిన పనులు అవనివ్వండి, ఇలాంటివన్నీ అప్పగించడం వల్ల మా పని మీద మాకు శ్రద్ధ తగ్గుతుంది. ఈ శ్రద్ధ తగ్గడంతో పాటు మాకేమన్నా పోనీ ఆరోగ్య శాఖ నుంచి ఏమన్నా మాకేమన్నా బలం చేకూరుతుందంటే వాళ్ళు కూడా మా మీద టీములని, డిటిఎఫ్లని, అదేవిధంగా ఎన్కాస్ టీములని మళ్ళీ మా మీద జులుం చూపించినట్టుగా రికార్డు వెరిఫికేషన్ చేయడము, ఏఎన్ఎం నువ్వు ఇలా తప్పు రాసావేంటని 10 మందిలో మమ్మల్ని దుర్భాషలాడడం మాకు చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. మీరు ఒకటి చెయ్యండి, మమ్మల్ని చేతనైతే మీ మెడికల్ డిపార్ట్మెంట్లోకి తీసుకొని మమ్మల్ని క్వశ్చన్ చేయండి. అంతేకాని మమ్మల్ని అన్ని రకాల పనులకి ఉపయోగించుకొని పని వచ్చినప్పుడు ఒకలాగా, పని లేనప్పుడు ఏఎన్ఎం మీద మీ అధికారం చూపిస్తే మాత్రం ఏఎన్ఎం కూడా నోరు మూసుకొని ఊరుకోదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. గత ప్రభుత్వంలో మేము ఎన్నో కోల్పోయాము. ఈ ప్రభుత్వం మారి మాకు ఎంతో న్యాయం చేస్తుంది అని ఎంతో ఆశపడ్డాము. అలాంటిది మాకు ఈ ప్రభుత్వం కూడా చుక్కెదురైంది. మేము ఫెన్షన్ అన్నది ప్రభుత్వం ఇష్యూగా, మేము ప్రెస్టేజ్ ఇష్యూగా ఫెన్షన్ అన్నది ఇస్తున్నాము. 9 గంటలకల్లా 100% ఫెన్షన్ ఇస్తున్నా కూడా ఫెన్షన్ ఒకటే కాదు, ఫెన్షన్ కూడా మేమే ఇస్తున్నాము. ఫెన్షన్లతో పాటు మాకు మీరు ముందు ఫెన్షన్ ఒకటే అని మమ్మల్ని ఒప్పించి మమ్మల్ని ఊబిలోకి లాగి ఇప్పుడు అన్ని రకాల సర్వేలు, ఇంటి పన్ను కట్టడాలు, చెత్త పన్ను వసూలు చేయడాలు, దాంతోపాటు ఇంకా చెత్త పన్ను వసూలు చేయడాలు, పొద్దుటే 6 గంటలకు వెళ్ళి ట్రాక్టర్లో చెత్త పోయించడాలు, ఇవన్నీ మా చేత చేయించడం వల్ల మీకేమీ లాభం చేకూరుతుంది. మమ్మల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకుంటే మా సాయి శక్తిలో మీకు మేము మంచి భవిష్యత్తులో మీకు మంచి ప్రణాళికలు మేము చూపిస్తాము. మేమందరం ఎంపీహెచ్ఎఫ్గానే మాత్రమే ట్రైనింగ్లు అయ్యాం, కానీ మేము ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఇంజనీరింగ్లో చదవలేదు. అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను ఎన్టీఆర్ డిస్టిక్లో వార్డ్ హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మా సమస్యలు వచ్చి ఏటీఎం లాగా, అంటే ఏఎన్ఎంని తీసుకెళ్ళి ఏఎన్ఎం క్యాడర్ తీసేసి ఏటీఎం లాగా ఎనీ టైం ఎప్పుడున్నా సరే 24 hours కూడా మమ్మల్ని వీడియో కాన్ఫరెన్స్లని, మరి పని ఒత్తిడి అటు ఇటు వార్డ్ సెక్రటరీస్ తరఫున, అటు గ్రామ వార్డు సచివాలయం తరఫున, ఇటు మెడికల్ తరఫున మాకు అన్ని సమస్యలు ఎదురైనాయి. నేను సెకండ్ ఏఎన్ఎంగా 14 years చేశాను సార్. చేస్తే ఆన్లైన్లో కూడా మాకు 10 marks యాడింగ్ అవ్వలేదు. మేము 15,000, 22,000 తీసుకునే శాలరీ కూడా మేము వదిలేసి 15,000కి పర్మనెంట్ అని చెప్పేసి దీనిలోకి వచ్చి మా సర్వీస్ కూడా మేము వదులుకున్నాము. ఆ సర్వీస్ కూడా మాకు ఇవ్వలేదు. ఆ సర్వీస్ ఇవ్వకపోగా మళ్ళీ మా ప్రమోషన్ ఛానల్ కూడా తీసేశారు. 14,000 సర్వీస్ని మేము వదులుకొని మాకు కనీసం ఒక ఆన్లైన్లో ఎస్ అనే ఆప్షన్ ఒకటి పెట్టకపోవడం మా తప్పు అయిపోయిందా? మాకు తెలియకపోవచ్చు. మేము 10th class బేసిక్ మీద వచ్చిన వాళ్ళు, మాది పొరపాటు అని మేము ఒప్పుకుంటున్నాము. పెట్టకపోయినా మాకు కనీసం 10 marks యాడ్ చేయలేదు సార్. నేను చాలా సార్లు తిరిగాను సార్. CFW సార్ దగ్గర తిరిగాను, కలెక్టర్ సార్ దగ్గర తిరిగాను, డిఎంఎన్హెచ్ ఆఫీసుల చుట్టూ తిరిగాను. నేను 2 years ప్రమోషన్ కోసము నాకు 65 marks వచ్చినాయి సార్. 75 marks నాకు యాడ్ అయితే 75 నేను ఓపెన్ కేటగిరీలో ఉండేదాన్ని. నేను లాస్ట్ 2000 కౌన్సిలింగ్లో వెళ్ళిపోయాను. అప్పటికి కూడా మాకు ఏమీ ఇవ్వలేదు. అయినా సరే ఓర్పుతో మేము ఇక్కడికి వచ్చి
మా ఏరియాని కూడా వదిలేసుకొని మమ్మల్ని ఎక్కడేస్తే అక్కడ డ్యూటీలకని వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా గ్రామ వార్డు సచివాలయంలో ఇటు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అటు GSW తరఫున కూడా మాకు పని ఒత్తిడి ఎక్కువైపోయింది. మా తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరూ లేకపోవడం, మా గురించి మేము సమస్యలు చెప్పుకోలేకపోవడం, మా కుటుంబాన్ని మేము న్యాయం చేసుకోలేకపోతున్నాం. 7 గంటలకు 8 గంటలకు ఇళ్ళకి వెళ్ళే టైము, ఆ టైంలో యాక్సిడెంట్లు అయిన వాళ్ళు ఉన్నారు. హెల్త్ పరంగా కోల్పోయాము. ఎంతో అసలు సఫర్ అయిపోతున్నాం సార్. దయచేసి మా అందు దయించండి. మేము ఎవరిని ఏమీ అనట్లేదు. మా ప్రమోషన్ చేయాలని కల్పించండి. అందరినీ మదర్ డిపార్ట్మెంట్ లో తీసుకోమని అడుగుతున్నాము. ప్రతి ఒక్క సచివాలయానికి ఒక్కొక్క అయినాము, ఒక్కొక్క ఆశలు సరిపడా ఉన్నారు సార్. ఎక్కడ వేకెన్సీ పోస్టులు అనేవి లేవు. అందరినీ ఉన్న చోట పర్మనెంట్ చేయండి. రీడిప్లాయ్మెంట్ మీద వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఎక్కడి నుంచో చేసేవాళ్ళని రీడిప్లాయ్మెంట్ మీద తీసుకొచ్చి విజయవాడలో వేసి వాళ్ళకి కూడా శాలరీ 22,000 సెకండ్ అయినం చేసిన వాళ్ళకి కూడా వాళ్ళని అలా ఉంచేసి వాళ్ళని తిరిగి వాళ్ళ ప్లేస్ లో కూడా పంపించట్లేదు. ఇటు పర్మనెంట్ చేయక వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళని కానీ మమ్మల్ని కానీ ఎటు కూడా మెడికల్ డిపార్ట్మెంట్ అనేది మాకు ఎంత సాటిస్ఫాక్షన్ గా మదర్ అండ్ చైల్డ్ కి మేము ఎంతైతే న్యాయం చేయగలమో దాన్ని తీసేశారు సార్. మాకు అసలు మదర్ కి చైల్డ్ కి అలాగే మా కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అవగాహన ఏదైతే కల్పించాలో ప్రజల పట్ల మేము ఏదైతే వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాము దానికి మేము చేరుకోలేకపోతున్నాము. ఈ ట్యాక్స్ కలెక్షన్స్ అని, చెత్త పన్నులని, మరి P4 సర్వే అని, వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇలా ఎన్నో సర్వేలు ఇస్తున్నారు. చేస్తాం మేము కాదనట్లే, కానీ టైం ఇవ్వట్లేదు సార్. ఈ టైంలో మాకు ఫినిష్ చేయాలని మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఇటు GSWS నుంచి కూడా వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంది. మేము దయచేసి మందు దయించండి. మేము ఎవరిని ఏమి అనట్లేదు. మా డిమాండ్స్ కి మీరు దయచేసి మందు దయించి డిమాండ్స్ మీరు దృష్టిలో తీసుకొని మమ్మల్ని కూడా మదర్ డిపార్ట్మెంట్ పంపించండి. బేసిక్ పే ఇవ్వండి. ఉన్న వాళ్ళు ఉన్న చోట సరిపడా ఉన్నారు. ఇప్పుడు పర్మనెంట్ చేయండి. వాళ్ళని ప్రమోషన్ ఛానల్ కల్పించమని అడుగుతున్నాం సార్. యూనిఫామ్ అలవెన్స్ లేదు, కనీసం ఉతుక్కోవడానికి కూడా టైం లేదు సార్. ఇంట్లోకి వస్తే ఉదయం 9 గంటలకు వీళ్ళకి వెళ్తే సాయంత్రం 7 గంటలకు ఇంటికి వెళ్తే తినడానికి లేదు. నాకు 4 years పాపం చూసుకునే వాళ్ళు లేరు. మాకు అక్కడ ఎక్కడో వదిలేసి వచ్చేస్తాం. ఏమవుతుందో కూడా తెలియదు. మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఇంత ఒత్తిడితో కూడిన ఉద్యోగాలతో మా ఆరోగ్యాలు కూడా చాలా వరకు క్షీణించిపోయినాయి. ఇక్కడైనా దయించి CFW సార్ కానీ, కలెక్టర్ సార్ కానీ, అలాగే ముఖ్యమంత్రి గారు కానీ, ఈ గవర్నమెంట్ కానీ మాకు దయించి మాకు ఎవరి మీద అలాంటి దురుద్దేశం లేదు సార్. మేమందరము మీతో కలిసి పనిచేస్తామని అనుకుంటున్నాము. దయచేసి మందు దయించి ఒక్కసారికి మా విన్నపాలు ఆలకించి మా డిమాండ్స్ మీరు అంగీకరిస్తారని కోరుకుంటున్నాం సార్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుండి హెల్త్ సెక్రటరీ భాగ్యలక్ష్మి మాట్లాడుతున్నాను. మేము 2 డిపార్ట్మెంట్ల మధ్య నలిగిపోతున్నాము. ఒకటి పంచాయతీ రాజ్ నుంచి మమ్మల్ని రిక్రూట్ చేయడం జరిగింది. మా వర్క్ వచ్చి మెడికల్ డిపార్ట్మెంట్లో చేయమంటున్నారు. మేము చేయవలసింది మాతా శిశు సంరక్షణ, చైల్డ్ కేర్, యాంటీనేటల్ కేర్. ఇవి మేము ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళ యొక్క ఆరోగ్యం మేము సమపాలనలో వాళ్ళకి అన్ని సూచనలు అందిస్తూ వైద్యం అందించవలసిన పరిస్థితులు ఉన్నాయి. పిల్లలకి ఇమ్యునైజేషన్స్ చేసుకుంటూ 0 to 5 years వరకు వాళ్ళని మేము మొబిలైజ్ చేసుకుంటూ వారికి సేవలు అందించవలసి ఉన్నది. మేము ప్రతి బుధవారం ఇమ్యునైజేషన్ చేయాలి, ఎఫ్ఈసీలు కండక్ట్ చేయాలి, VHNDలు కండక్ట్ చేయాలి, VHNCలు కండక్ట్ చేయాలి. అదేవిధంగా మేము PHCలకి వెళ్ళి PMSMA ప్రతి నెల 9వ తేదీన గర్భిణీలు తీసుకెళ్ళి వాళ్ళకి చెకప్లు చేయించాలి. హైరిస్క్ గర్భిణీలు ఉంటే ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఎనిమిగ్గా ఉంటే వాళ్ళకి ఐరన్ సుక్రోజులు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయించి వాళ్ళకి సుఖప్రసవానికి ఆయుధపరిచి వాళ్ళని సంరక్షణ చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇన్ని వర్కులు మేము చేస్తున్నాం. ఇవే కాకుండా డైలీ RCH పోర్టల్లో మేము అప్లోడ్ చేస్తూ ఉండాలి. IHIP యాప్ కంప్లీట్ చేయాలి. అలాగే ఫ్రైడే డ్రైడే యాక్టివిటీస్ చేయాలి. వీటితో పాటు స్వచ్ఛాంధ్ర అనేసి 3వ శనివారం ఆ ప్రోగ్రామ్స్లో పాల్గొవాలి. ఇవి మాకు మెడికల్ డిపార్ట్మెంట్లో ఉండి ఇవి చేయడానికి మాకు తలమునకలుగా ఉంటే GSW నుంచి మాకు సర్వేలు ఎక్కువైపోయి ఇవన్నీ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా డిమాండ్స్ మొట్టమొదటిగా మమ్మల్ని మదర్ డిపార్ట్మెంట్ కలపాలి, మాకు ప్రమోషన్స్ ఇవ్వాలి, ట్రాన్స్ఫర్స్ కావాలి, మా వర్క్ జాబ్ చార్ట్ మాకు క్లారిటీగా ఇచ్చి మా మదర్ డిపార్ట్మెంట్ నుంచి మమ్మల్ని మొబిలైజ్ చేసి మమ్మల్ని నడిపించే విధంగా మాకు అవకాశాలు కల్పించాలి. ఇవేమీ కాకుండా 2 డిపార్ట్మెంట్ల మధ్య నలుపుతూ మార్నింగ్ 6 నుంచి నైట్ 8-10 వరకు మమ్మల్ని ఫీల్డ్లో తిప్పుతున్నారు. ఒక సండే ఉండట్లా, ఒక హాలిడే ఉంటా, ఒక పబ్లిక్ హాలిడేస్ ఇవ్వట్లా, లీవ్స్ ఇవ్వట్లా. ఏది అడిగినా మీరు ముందు వర్క్ కంప్లీట్ చేయండి అప్పుడు తీసుకోండి అని అంటున్నారు. మేము చాలా బర్డెన్ పడుతున్నాం. కొంతమందికి హార్ట్ కంప్లైంట్లు, బీపీ షుగర్లు, బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి. మా గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. మా హెల్త్ గురించి కానీ మేము అందరికీ సర్వీస్ చేస్తున్నాం కానీ మాకు ఏది కూడా న్యాయం జరగట్లేదు. కాబట్టి మా వర్క్ మాకు
మా జాబ్ చార్ట్ మాకు విడిగా ఇచ్చి మమ్మల్ని మొబిలైజ్ చేస్తూ మమ్మల్ని మదర్ డిపార్ట్మెంట్లో కలిపి మా పనులన్నీ కూడా మదర్ డిపార్ట్మెంట్లో జరిగేలా చూసుకోవాలని, ఎఫ్ఆర్ఎస్ నుంచి మినహాయించాలని, అంటే మేము ఎక్కడ అంటే ఏ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మేము వేసుకునేలాగా వెసులుబాటు కల్పించాలని ఇవన్నీ కూడా డిమాండ్స్ మేము తెలియజేస్తున్నాము. ఈ విధంగా గవర్నమెంట్ వారు గుర్తించి మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాను. నా పేరు శ్రీలక్ష్మి అండి. రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. గ్రామ వార్డు సచివాలయం హెల్త్ సెక్రటరీ, జిల్లాలో కూడా సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ధర్నాకు పిలువడానికి ముఖ్య కారణం మేము 2 డిపార్ట్మెంట్లలో నలిగిపోతున్నాము. ఒక మెడికల్ డిపార్ట్మెంట్లో చేయాల్సిన పని మాతో చేయించకుండా క్వాలిటీ సర్వీస్ చేయాలని మా డిపార్ట్మెంట్ చెప్తుంది. ఆ క్వాలిటీ సర్వీస్ మేము ఎక్కడా చేయలేకపోతున్నాం. ఎందుకంటే మాకు టైం ఉండట్లేదు. 124 జీవో అమలు చేయనివ్వట్లేదు. గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పడతారు. హెల్త్ సెక్రటరీని P4 సర్వే అంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. మిగతా డిపార్ట్మెంట్ ఏ పని అయితే చేయాలో ఆ పని మా చేత చేయనివ్వట్లా, వేరే పనులు చేపిస్తున్నారు. మా డిపార్ట్మెంట్ పని అయితే మేము ఏదైనా ఎంతవరకైనా చేస్తాము. కాకపోతే మాకు రావాల్సిన ఎలివెన్స్లు రావట్లా, ప్రమోషన్ ఛానల్ కరెక్ట్గా జరగట్లా, ఇంటెన్సిఫైడ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అవ్వలా. ఈ గవర్నమెంట్లోనే, ఈ కూటమి ప్రభుత్వంలోనే 115 జీవో వచ్చింది. ట్రైనింగ్ అయిన ఇంటెన్సిఫైడ్ వాళ్ళందరినీ కూడా GNM ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళందరినీ తీసుకుంటా ఉన్నారు, కానీ అది ఇంప్లిమెంటేషన్ జరగల. హెల్త్ సెక్రటరీలు అందరూ ప్రతి ఒక్కరు హెల్త్లు పాడైపోతున్నాయి. ఎఫ్ఆర్ఎస్ టైంకి వేయలేకపోతున్నారు. క్వాలిటీ సర్వీస్ గర్భవతులకి పిల్లలకి ఇవ్వాల్సిన సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం. రికార్డుల ఒత్తిడి, ఎన్కాస్ ఒత్తిడి, అన్ని ఒత్తిళ్లు మేము భరించలేక చచ్చిపోతున్నాం. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా 124 జీవోలో మెడికల్ డిపార్ట్మెంట్లో కలపాలి. అందరికీ ప్రమోషన్ ఛానల్ ఇవ్వాలి. GNM ట్రైనింగ్ అయిన వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ కల్పించాలి. ప్రతి ఒక్కరికి కూడా యూనిఫామ్ ఎలివెన్స్ మెడికల్ డిపార్ట్మెంట్లోకి అన్ని సీనియర్ ఏఎన్ఎం ఏ అయితే ఎలివెన్స్ తీసుకుంటుందో ఆ ఎలివెన్స్లు అన్నీ మాకు కావాలి. మేమందరం రెగ్యులర్ ఎంప్లాయీస్. ఇది కనుక మీరు అమలుపరచకపోతే ఎంత దూరమైనా వెళ్తాం. నిరాహార దీక్ష కూడా మేము కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి మేము అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మేమందరం కూడా మెడికల్ డిపార్ట్మెంట్లోనే ఉంటాము. చేస్తే మా పని చేయించండి, లేదా అదర్ డిపార్ట్మెంట్ చేయించాలనుకుంటే మీరు అలా సర్క్యులర్ ఎవరు 2 డిపార్ట్మెంట్లతో మమ్మల్ని ఆడుకుంటున్నారు. అటు కలెక్టర్, ఇటు మెడికల్ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్ అందరూ కూడా మేము వెళ్తున్నాం సార్, ఏం జరుగుతుంది, మీరు మీ పనే చేయండి అమ్మా అంటున్నారు. అక్కడికి వెళ్తున్నాం, మీరు మా పనే చేయండి, మేము చేతి ఇస్తున్నాం, మీరు మా పని చేయాలని వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. ఎలాగంటే చేస్తారు. ఒక ఆడపిల్ల, ఒక మహిళా ఉద్యోగి ఎన్ని పనులు చేస్తుంది? 24/7 మా డిపార్ట్మెంట్లో పని. ఇలాగే సర్వీస్ చేస్తున్నప్పుడు మధ్యలో డెలివరీ కేసు వస్తుందండి. హై రిస్క్ కేసుని డెలివరీ కేసు తీసుకెళ్ళాలి. అక్కడేమో ఎంపీడీఓ లేదా కమిషనర్ VC కాన్ఫరెన్స్ ఉంది, VCలో మీరు అటెండ్ అవ్వాలన్నారు. ఎలా అటెండ్ అవుతారు? ఒక పని ఎలా చేస్తారు? ఒక 2 డిపార్ట్మెంట్ పని ఒక మనిషి ఎలా చేస్తారు? దయచేసి మమ్మల్ని అందరినీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్లో కలపాలి. అందరికీ ప్రమోషన్ ఛానల్ కల్పించాలి. అందరికీ యూనిఫామ్ ఎలివెన్స్లు, రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా రావాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. గ్రామ వార్డు సచివాలయాల్లో హెల్త్ సెక్రటరీలు పనిచేస్తూ ఉన్నారు. కోవిడ్ కాలంలో కూడా ప్రాణాలకి తెగించి కోవిడ్ బారిన పడి సేవలు అందించారు. వీళ్ళ మీద విపరీతమైన పనిభారం మోపుతున్నారు. వైద్యారోగ్య శాఖతో సంబంధం లేని పనులు చేస్తున్నారు. పై స్థాయి IAS అధికారులు, గ్రూప్ 1 ఆఫీసర్లు, కింద స్థాయి అధికారుల మధ్య ఉన్న సమన్వయ లోపం హెల్త్ సెక్రటరీలకి బాధగా పరిగణించింది. ఎప్పటికైనా మీరు ఆలోచించండి. హెల్త్ సెక్రటరీలు ఏ పని చేయాలో నిర్దిష్టంగా బాధ్యతలు అప్పగించండి చెప్పి డిమాండ్ చేస్తున్నాం. హెల్త్ సెక్రటరీలందరినీ కూడా వైద్యారోగ్య శాఖ పరిధిలోకి తీసుకురావాలి, పదోన్నతులు కల్పించాలి. వీళ్ళందరూ ఫీల్డ్లో పనిచేస్తున్నారు కాబట్టి FRS నుంచి మినహాయింపు ఇవ్వాలి. కనీసం యూనిఫామ్ ఎలవెన్స్, వ్యాక్సిన్ ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ కూడా ఇవ్వట్లేదు. వీటన్నిటిని కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కాకపోతే కనుక భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. AV నాగేశ్వరరావు, గౌరవ సలహాదారులు, యునైటెడ్ హెల్త్ సెక్రటరీస్ అసోసియేషన్. పేరు పట్టాడు జగన్మోహన్ రావు. ఈ యునైటెడ్ విలేజ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని. ఇప్పుడు ముందుగా మీ ముందు చెప్పేది ఏంటంటే, మేము గత 6 సంవత్సరాలండి ఏ డిపార్ట్మెంట్ పనిచేయాలో తెలియక సచివాలయ డిపార్ట్మెంట్ మాకు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఏమో వైద్యారోగ్య శాఖ నుండి ఇచ్చారు. పని చేయించేదంతా GSW చేయిస్తున్నారు. ఇటు వైద్యారోగ్య శాఖకి ఇటు దీనికి కూడా 2 రోజుల కింద అడ్డగతిలో పోకచెక్కలాగా మేము తయారయ్యాము. 6 సంవత్సరాలు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చాం, ఎన్నోసార్లు చేసాం. ఆల్రెడీ గౌరవనీయులైన మన వైద్యారోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అయినటువంటి కృష్ణబాబు గారు కూడా, MT కృష్ణబాబు గారు కూడా 14/11/2024 DO లెటర్ ఇచ్చి ఓన్లీ వైద్యారోగ్య శాఖ పని తప్ప వాళ్ళకి ఎమర్జెన్సీ డ్యూటీసు, ఈ పని తప్ప రెండో పని చెప్పొద్దు అని చెప్పేసి అన్ని కలెక్టర్లకి, అన్ని GSWS డైరెక్టర్లకి చెప్తే, గౌరవనీయులైన GVSWS డైరెక్టర్ అయినటువంటి శివప్రసాద్ గారు ఏమన్నారంటే, ఆయన దగ్గరికి వెళ్తే, మీరు మా దగ్గర పని చేస్తూ మా పని చేయనంటారు ఏంటన్న టైప్లో అంత ఆయన
వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అయితే సార్ గౌరవనీయులైన ఎంటీ కృష్ణబాబు గారు ఇచ్చిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన దాన్ని కూడా మీరు ఇలా మాట్లాడితే ఎలాగంటే ఆయన ఇచ్చారు కాబట్టి ఏదో ఇచ్చామన్నట్టుగా వ్యంగ్యంగా మాట్లాడడంతో మేము చాలా బాధపడ్డాము. ఆ బాధపడడం క్రమంలో వచ్చి మన ఎంటీ కృష్ణబాబు గారికి అలాగే కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అయినటువంటి మన వీరపాండియన్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా అన్నారు, సార్ స్పెషల్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ అయినటువంటి అప్పుడు నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఇచ్చిన 124 జీవోని కూడా మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే మరి ఇంకేం ఇంప్లిమెంట్ చేస్తారంటే అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ఎంపీడీఓలు వీళ్ళందరూ ఏమంటారంటే ఈ చిత్తకాగితం తీసుకొచ్చి మా దగ్గర చూపిస్తారు, మా పని చేయండి అని చెప్పేసి చాలా వ్యంగ్యమైన అస్త్రాలతో మాట్లాడితే మా గౌరవనీయులైన మా హెల్త్ సెక్రటరీస్ అందరూ కూడా మహిళలను కూడా లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం, మీరు చిత్తకాగితం తీసుకుని చేయడం ముందు మా సర్వే చేసిన తర్వాతే మీకు జీతాలు పెడతాం, అంతవరకు పెట్టమని చెప్పేసి వాళ్ళని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మాకు యాక్చువల్ మా క్షేత్రస్థాయి ఉద్యోగులు 24/7 పనిచేస్తాం. మాకు ఉన్నాయే 70 యాప్లు, 145 యాప్లు, అందులో 70 సబ్ యాప్లు ఉన్నాయి. ఆ సబ్ యాప్లు చేస్తుంటాకే మాకు మా మహిళా కామ్రేడ్స్ ఆ రోజు బట్టలు కూడా వాళ్ళు ఉతుక్కోవడానికి లేని, వారానికి ఒక రోజు బట్టలు ఉతకడానికి కూడా లేని పరిస్థితిలో, పిల్లలకు కూడా భోజనాలు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్న క్రమంలో మళ్ళీ మీరు జిఎస్డబ్ల్యూస్ వర్క్, పంచాయతీరాజు, ఎంపీడీఓ వర్కులు చేయిస్తే ఇంకా వీళ్ళు ఏముండాలి చెప్పండి? వీళ్ళు మహిళలే కాదండి, మిగతా వీళ్ళందరికీ వైద్య ఆరోగ్య సంఘం సంబంధించిన అన్ని పనులు చేసుకుంటూ కూర్చుంటే ప్లస్ వాళ్ళు అందరూ ఒక్కొక్కరు 8 అయిపోయి అన్నారు, ఒక్కొక్కరికి 6 గ్రాములు. వీళ్ళు మిగతా గర్భవతులందరికీ 8%, 10%, 11% తెప్పిద్దాం వీళ్ళనుకుంటే వీళ్ళకేమో 6%, 5% ఉంటే ఇంకా వీళ్ళేమి ఉద్యోగాలు చేస్తారని చెప్పేసి అడుగుంటూ క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎఫ్ఆర్ఎస్ నుండి అదర్ ఆప్షన్ కల్పించాలని కోరుకుంటూ అదొక క్రమంలో లేనప్పుడు రద్దు చేయాలని చెప్పి ఎఫ్ఆర్ఎస్ని రద్దు చేయాలి. అలాగే వీళ్ళందరికీ కూడా ఓపీఎస్లోకి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి అమలు చేయాలి. అలాగే వైద్య ఆరోగ్య శాఖలోకి పూర్తిగా తీసుకొస్తూ డీడీఓ కూడా వైద్య ఆరోగ్య శాఖ నుండి మెడికల్ ఆఫీసర్లకు అప్పచెప్పాలని కోరుకుంటూ వీళ్ళకి వ్యాక్సిన్ క్యారీకి సంబంధించిన ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ఇవ్వాలి. అలాగే యూనిఫామ్ అలవెన్స్లు కూడా ఇవ్వాలి, ఎఫ్టీఏ కూడా ఇవ్వాలి. అలాగే ఏదైతే సీనియర్ ఏఎన్ఎం తీసుకుంటున్నారో వైద్య ఆరోగ్య శాఖలో అవన్నీ ప్రతి రాయితీ కూడా ఇచ్చేటట్టుగా ఉంచుకుంటూ, ఇలాగే వీళ్ళు ఇందులో ఇంటెన్సిఫైడ్ జిఎన్ఎం ట్రైనింగ్ అయి ఉన్నారు, వీళ్ళకి కూడా 115 జీవోని వెంటనే త్వరితగతిన అమలు చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.